అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున ఈ చిన్న మూటను లక్ష్మీదేవి పటం ముందు పెడితే మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయని పండితులు చెబుతూ ఉన్నారు. అమావాస్యకు ఎంతటి శక్తి అయితే ఉంటుందో అమావాస్య ముందు రోజుకు కూడా అంతే శక్తి అనేది ఉంటుందని పండితులు అంటూ ఉన్నారు. అమావాస్య రోజున మరియు పౌర్ణమి రోజున మీకు కష్టాలు తీరాలని లక్ష్మీదేవిని నియమనిష్టలతో ప్రత్యేకంగా ఆరాధిస్తే మీకు ఖచ్చితంగా ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిని సమర్పించి ఈ చిన్న మూటను ఆ తల్లి పటం ముందు పెడితే ఆ తల్లి ప్రసన్నమై మీకు డబ్బును ప్రసాదిస్తుంది. ఆర్థిక పరంగా మీకు ఉన్న సమస్యలన్నిటినీ కూడా దూరం చేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే అప్పులు చేయవలసిన అవసరం రాదు. మనలో చాలామంది చాలా అప్పులు చేసి అప్పులను తీర్చడానికి కుటుంబ సభ్యులకు దూరంగా జీవిస్తూ ఉంటారు. ఎవరు కూడా కావాలని అప్పులు చేయరు. పరిస్థితుల ప్రభావం వల్ల అప్పులు చేయవలసి వస్తుంది. అప్పులు తీర్చడానికి రాత్రి పగలు అనే తేడా లేకుండా చాలా కష్టపడిపోతూ ఉంటారు. ప్రతి మనిషి కూడా అప్పులు చేయకుండా జీవించాలని ఆశపడతాడు. అప్పుల వల్ల మనిషి మనశ్శాంతిగా జీవించలేడు. అప్పులు తీర్చే వరకు తన తలపై ఏదో ఒక పెద్ద భారం ఉందని భావిస్తారు. ప్రశాంతంగా కుటుంబంతో సమయాన్ని గడపలేరు. అప్పుల కారణంగా కుటుంబంలో కూడా గొడవలు చెలరేగుతాయి. సమాజంలో కూడా గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. ఎవరు కూడా సమాజంలో పేరు ప్రతిష్టలకు భంగం కలగాలని కోరుకోరు కదా. అప్పులు మనిషి యొక్క జీవితాన్ని, ఆ మనిషి యొక్క కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాయి. ఒకవేళ మీరు కూడా తీరని అప్పులు చేసి బాధపడుతూ ఉన్నట్లయితే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి వాటిని సమర్పించి పూజించి ఈ చిన్న మూటను లక్ష్మీదేవి పటం ముందు కట్టిపెట్టండి. ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగి మీకు ఉన్న అప్పులు బాధలన్నీ కూడా తీరిపోతాయి. ఆర్థిక పరంగా ఎదుగుదలను చూస్తారు. ఈ పరిహారం చేయటం వల్ల అప్పుల బాధలు కాదు, ఇప్పటి వరకు రాని లోన్స్ కూడా వస్తాయి. వ్యాపారాల్లో అన్ని పెట్టిన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో, అమావాస్య ముందు వచ్చే మంగళవారం లక్ష్మీదేవికి ఏమి సమర్పించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు. అలాగే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున కూడా ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు మన సొంతమవుతాయి. అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసుకుని ముగ్గులు వేసుకోవాలి. గుమ్మానికి రెండు వైపులా కూడా పువ్వులను పెట్టి ఉంచాలి. గుమ్మంపై పువ్వులు పెట్టడం వలన లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలు అవుతుంది. స్నానం చేసి ఎర్రని దుస్తువులను ధరించాలి. మంగళవారం ఎర్రటి దుస్తువులు ధరించడం శుభప్రదంగా పండితులు చెబుతున్నారు. ఈ పరిహారం చేసే మగవారు కానీ ఆడవారు కానీ ఎర్ర రంగు దుస్తువులను ధరించి లక్ష్మీదేవికి పూజలు చేస్తే మీ కోరికలు చాలా త్వరగా తీరుతాయి. పూజా గదిలోని లక్ష్మీ ప్రతిమను చక్కగా పువ్వులతో అలంకరించండి. కమలం పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి ప్రతిమకు ఎర్ర రంగు గులాబీలు లేదా ఎర్ర రంగు మందారాన్ని సమర్పిస్తే మీ పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి అని పండితులు చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత ఒక ఎర్ర రంగు క్లాతును తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. అసలు వాడని క్లాత్ను తీసుకోండి, లేదా జాకెట్ పీసు ఉంటుంది కదా, అది ఒకటి రెడ్ కలర్లో ఉన్నది తెచ్చుకోండి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగులో ఉన్న ఏ వస్తువైనా సరే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మీరు ఒకవేళ జాకెట్ పీస్ను తీసుకుంటే దానిని సగానికి కట్ చేయండి. ఆ కట్ చేసిన సగాన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఆ తర్వాత
11 యాలకులను తీసుకోండి. మంచివి తీసుకోండి. మీ ఇంట్లోనివి అయినా సరే పర్వాలేదు. మీరు బయట నుండి కొని తెచ్చుకున్నవి అయినా పర్వాలేదు. 11 యాలకులను తీసుకుని వాటిని ఎర్ర రంగు క్లాత్లో వేయండి. ఆ తర్వాత ఆ క్లాత్లో కొంచెం పసుపు కుంకుమ కూడా వేయండి. అలాగే ఒక ఎర్ర రంగులో ఉండే పువ్వును కూడా వేయండి. గులాబీ పువ్వు వేస్తే ఇంకా మంచిది. ఇంకా ఆ క్లాత్లో కొంచెం గల్లులుప్పు కూడా వేయండి. గల్లులుప్పు చెడును లాగేసుకుంటుంది. వీటన్నింటినీ వేసి మూట కట్టండి. లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. ఆ తర్వాత నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత దీపం ప్రమిదకు ఆ ఎర్ర మూటను అక్షింతలతో పూజించండి. ధూపం చూపించండి. ధూపమంతా కూడా మూటకు పట్టాలి. ఆ తర్వాత పాలతో చేసిన నైవేద్యం కానీ ఎర్ర రంగులో ఉన్న ఏదైనా పదార్థాన్ని కానీ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. నైవేద్యాన్ని సమర్పించి 3 సార్లు ఓం శ్రీ శ్రీయే నమః అనే మంత్రాన్ని జపించి హారతి ఇవ్వండి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఇలా ఎర్ర రంగు క్లాత్లో 11 యాలకులు మరియు గల్లులుప్పు వేయటం వల్ల ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. అసలు తీర్చలేము అని అనుకున్న అప్పులు కూడా తీరిపోయి అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున ఇలా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి ఎర్ర మూటను సమర్పిస్తే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ఇష్టం. యాలకులను పరిహారంలో ఉపయోగించడం వల్ల డబ్బు విపరీతంగా పొందుతారు. యాలకులకు ధనాకర్షణ శక్తి ఉంది అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. డబ్బు ఒకటి ఉంటే మనిషి జీవితానికి దోయినికి లోటు రాదు అనేది. డబ్బులు ఉంటే ప్రపంచాన్ని గెలవగలుగుతాము. కొన్ని బంధాలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వారికే సమాజంలో పేరు గౌరవము దక్కుతాయి. మరి మీకు కూడా చేతి నిండా డబ్బులు, మీ గల్లపెట్ట నిండా డబ్బులు ఉండాలి అంటే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. ఎవరైతే మాకు అప్పుల బాధలు తీవ్రంగా ఉన్నాయి, అప్పుల సమస్యలతో కూరుకుపోయి ఉన్నాము, మా జీవితం మొత్తం కూడా సమస్యలతో చుట్టుముట్టి ఉంది, ఎలాగా అయినా సరే ఈ సమస్యల నుండి బయటపడాలి అని కోరుకునేవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు పూర్తి విశ్వాసంతో లక్ష్మీదేవిపై నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్యలైనా సరే, ఎంత పెద్ద అప్పులైనా సరే ఈ చిన్న మూట తొలగిస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. ఈ పరిహారం చేయటం వల్ల మీ అప్పులు తీరటమే కాదు, అప్పు తీసుకునే మీరు అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు. అయితే మంగళవారం లక్ష్మీదేవిని పూజించిన వారు ఉపవాస దీక్షని కూడా ఆచరిస్తే మంచిదని, ఆ తల్లి అనుగ్రహం త్వరగా కలుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు. వీలైన వారు ఈ పరిహారాన్ని చేసి ఉపవాసం కూడా ఉండండి. వీలు కాని వారు పరిహారాన్ని చేసి మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్మరించుకోండి. ఈ పరిహారం అమావాస్య ముందు వచ్చే మంగళవారం చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఉదయం చేసిన, సాయంత్రం చేసిన, స్నానం చేసే ఈ పరిహారం చేయాలి. లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజించి ఈ పరిహారాన్ని చేస్తే ఆ తల్లి మీకు మీరు కోరుకున్నంత సంపదను ఇస్తుంది. కాబట్టి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని కోరుకునేవారు, ఇక ఎప్పటికీ అప్పును తీర్చలేము అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున ఈ చిన్న మూటను లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు పెట్టి సకల సంపదలను మీ సొంతం చేసుకోండి.